హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ డాక్టర్ రేవిత్. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. సో నిన్నైతే ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టినా అనమాట. సో చాలామంది సెమిస్టర్ ఎగ్జామ్స్ వ్లాగ్ కావాలి అని పెట్టినారు. సో ఈ రోజు నుంచి అయితే మాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. సో తర్వాత హాలిడేస్. సో నెక్స్ట్ అయితే ఈరోజు జూన్ 16th. సో జూన్ 16th నుంచి 28th వరకు ఉన్నాయన్నమాట మాకు ఎగ్జామ్స్. కంటిన్యూస్గా 9 సబ్జెక్ట్స్. సో ఈ 9 సబ్జెక్ట్స్ కూడా మాకు కొన్ని కంప్యూటర్ వైజ్ ఉంటాయి, కొన్ని రిటర్న్ ఫామ్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని బట్టి మేము కాలేజ్కి అయితే వెళ్తాము షెడ్యూల్ ప్రకారం చూసుకొని. సో సర్టైన్ టైం అంటూ ఉండదు, షెడ్యూల్లో ఇస్తారు ఈ టైంకి రావాలి అనేసి. సో క్లాసెస్ అయితే అయిపోతాయి అనమాట. ఓన్లీ ఫర్ ఎగ్జామ్స్కి వెళ్తాము మేము క్యాంపస్కి. అండ్ సో ఇండియాలో ఒక రకంగా ఉంటుంది, ఇక్కడ అబ్రాడ్లో ఎగ్జామ్స్ రాయడం ఒకలాగా ఉంటుంది కాబట్టి సో మెయిన్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎట్లా రాస్తాము అండ్ ఎవరెవరు ఇన్విజిలేటర్స్ వస్తారు, సో అంటే రిటర్న్ వర్క్ ఎట్లుంటుంది అబ్రాడ్లో, కంప్యూటర్ వర్క్ ఎట్లా రాస్తారు అనేది. సో చాలామంది కాపీ కొడతామని అనుకుంటారు కానీ సిస్టమ్ అనేది అన్లాక్ ఉంటుంది అనమాట. సో సిస్టమ్ లాక్ ఉండడం వల్ల మేము చాట్‌జీపీటీ యూజ్ చేయడానికి కూడా ఉండదు, సేఫ్ బ్రౌజర్ పెట్టేస్తారు. సో చూసేసేయండి బ్లాగ్ మొత్తం అయితే. సో ఇప్పుడు టైం అయితే 1 అవుతుంది అనమాట. మాకు 4:10కి క్లాస్ ఉంది. సో ఇక్కడ నుంచి మాకు బస్ స్టాండ్కి సో బస్ ఎక్కితే మాకు ½ an hour కూడా పట్టదు, 20 minutes పడుతుంది అంతే. ఇంకా సో 3కి అట్లా స్టార్ట్ అవుతాము, వెళ్ళేసరికి 4:10 అట్లా 4కి వెళ్ళిపోతాం అనమాట. ఈరోజు నా అవుట్ఫిట్ అయితే ఇది. సో పైన అయితే కుర్తీ వేసిన, కింద జీన్స్ వేసాను అనమాట. సో గర్ల్స్ బ్యాగ్లో అయితే ఫార్మకాలజీ బుక్ అనమాట. నోట్స్ చెక్ చేస్తారు ఈరోజు, నాకు తెలిసి సెమ్ ఎగ్జామ్ కదా, లాస్ట్ ఎగ్జామ్ కదా. సో నోట్స్ రాసినామా లేదా అని చెక్ చేస్తారు. అండ్ యాప్రాన్, ఇంకా నార్మల్గా ఇందులో అయితే స్టూడెంట్ ఐడి కార్డు ఒకటి అండ్ పాస్పోర్ట్ అండ్ మొన్న మెడికల్ ఇన్సూరెన్స్ కట్టింది తీసుకెళ్తున్నాం అనమాట. అంతే గైస్. మీలో ఎంతమందికి అలవాటు ఉంది చెప్పండి. రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ తర్వాత హాలిడేస్ ఉన్నాయి అనగా ఇట్లా కొట్టేస్తాం అనమాట. మీలో ఎంతమంది కొట్టేస్తారు? ఈరోజు 16th అయిపోతుంది. నాకైతే ఈ హ్యాబిట్ ఉంది. ఎగ్జామ్ ఉంది, గేమ్ ఆడుకుంటూ పోతుంది. రేచల్, ఎగ్జామ్, వాట్ అబౌట్ ఎగ్జామ్? What about exam means? After going there only we know everything. సో గైస్ ఇప్పుడైతే బస్ స్టాండ్కి వెళ్తున్నాం అనమాట. లెట్స్ గో. బెండకాయలు, టమాటాలు ఎక్కడైనా అమ్ముకున్నావా? 100 రూపాయలు వీడు. రైల్వే స్టేషన్లో ఎలా అమ్ముతారు చెప్పవా? కాఫీ, మహి కాఫీ కావాలా? కావాలి. అదిగో తీసుకో. కొంచెం అల్లం టీ ఉంటే పెట్టండి. తీసుకోరా, అరే గ్లాస్ హీరో ఒకటి అయిపోయింది. ఇటు పోతుందా మహి? రేచల్ ఒకసారి స్టేషన్లో ఎట్లా అడుక్కుంటారు గైస్. మేము ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, మన వాళ్ళు అట్లాంటి వాళ్ళు గ్రీన్ పడ్డా పోవట్లేదు. ట్రాన్స్పోర్ట్ గైస్. అమ్మ అవుట్ఫిట్ బాగుందిరా కదా. కింద అయితే పోతున్నాయి. బస్ స్టాండ్ దాకా వచ్చినాము. ఇదే అనమాట బస్ స్టాండ్ మేము ఎక్కేది. అంతకుముందు అక్కడ ఉన్న బస్ స్టాండ్ ఎక్కడుండే, ఇప్పుడు ఈ బస్ స్టాండ్. ఇటు సైడ్ నుంచి తొందరగా వెళ్ళిపోతున్నాం కాబట్టి. ఇది ట్రాన్స్పోర్ట్ 17 రూపీస్ మాత్రమే కార్డు ఉంటాయి. ఏం జనాలు, ఏం బస్సో అర్థం కావట్లేదు గైస్. అది ఫుల్ జనాలు ఉన్నారు. ఒక ముసలాం అయితే మరి ఘోరం కొత్త బ్యాగ్ ఉన్నది, ఆ బ్యాగ్ కంటే ఎవరు తగలొద్దట బాబోయ్. ఇప్పుడైతే ఇక్కడ నుంచి కాలేజ్ దాకా నడుచుకుంటూ వెళ్ళాలి. 1 kilometer ఉంటుంది అనుకుంటా. బాయ్. వాటర్ మబ్బట్టేసింది గైస్. మహి బస్ ఎక్స్పీరియన్స్ చెప్పు. ఫస్ట్
చాలా మంది జనం ఉన్నారు. ఇంకా రేచల్ చిన్న చిన్న వస్తుంది. ట్రాఫిక్ గైస్, ఫుల్ ఆఫ్ ట్రాఫిక్. అక్కడ దాకా ఉంది. గైస్ ఇదే అనమాట పెట్రోల్ బంక్. అదే అనమాట పెట్రోల్ బంక్. నాకు ఇండియాలో ఉన్నప్పుడే పెట్రోల్ బంక్ ఎంత కాస్ట్ ఉందో తెలియదు. మళ్ళీ ఇది చెప్పాలంటే నాకు తెలియదు. మేము ఇక్కడ ఉన్నాం కదా గైస్, కాలేజ్కి దగ్గరలో ఉన్నాం. రేచల్ ఏడు ఉందో చూపిస్తాం. దే ఆర్ సిసి, దే ఆర్ కమింగ్ అనమాట. అంత దూరంలో ఉంటుంది. ఓ అలమయ్య, నేనే నడవలేకపోతున్నా అంటే నన్ను ఎత్తుకపోతుంది. స్టేషన్లో నిజాలు బయటకు వస్తాయి గైస్. రేచల్ మళ్ళీ మొత్తం 3 కిలోమీటర్స్ నడుస్తాం. మోల్బోక్లో పెడుతున్నాడు కాలేజ్ ఎక్కడో కానీ స్టేషన్ రేచల్కి. మొత్తానికి ఒక 2-3 కిలోమీటర్స్ నడిచి కాలేజ్కి అయితే వచ్చినాం గైస్. భానత్ గడ్ సీ దేర్ ఫోకస్. అన్నగాడు మనీ అన్న ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్ గైస్. చదువుతుంది గైస్. ఏం చదువుతుంది అతను? మంచి చదువుతుంది. మంచి మధు అంటున్నా. ఎగ్జామ్ రాసేసింది గైస్ మధు, అందుకే అంత చిల్ అవుతుంది. మాకు ఇప్పుడు ఎగ్జామ్ ఉంది. అయితే ఎగ్జామ్ హాల్లో పోతున్నాము. ఎగ్జామ్ ఉంది మా ఇంట్లో. ఎగ్జామ్ ఉంది. అట్లా ఏమైనా పైకి పోతున్నాం అంతే. చెప్తున్నారు ఇద్దరు చెప్తున్నారు. మీ ఇద్దరే చెప్పాలి ఇంకా ఫార్మా ఎగ్జామ్ గురించి. 308 రూమ్ నెంబర్. లోపలికి పోవాలి గైస్. ఇంకా పండాలి, ఎర్రకి పండాలి. ఇది గోరింటాకు కాదు, కోన్. షర్ట్ ముందే చెప్పాలి స్పెల్లింగ్. నీకు తెలియదా డిఫరెన్స్? చదువుతున్నాడా? హై గైస్, ఫార్మా ఎగ్జామ్. ఫోకస్ ఫోకస్. దయమైతే బాగా ప్రిపేర్ అయినారా? ఇది మా కాలేజ్ మ్యాప్. గైస్ వర్క్ చేయట్లేదని తెలుసు కానీ ఓవరాక్షన్ కావాలని అడుగుతున్నాడు. భయం వేస్తుంది గైస్. నైట్ అంతా నైట్ అవుట్ చేసి ఫార్మా ఎగ్జామ్ చదివి కళ్ళెర్రగైంది గైస్. నైట్ అవుట్ చేసిన గైస్. క్లాస్ వెయిటింగ్ గైస్. క్లాస్లో ఉన్నాం. ఫోన్స్ అయితే నాట్ అలౌడ్. ఫోన్స్ చేసుకుంటారు బాగా గైస్. ఎగ్జామ్ అయితే అయిపోయింది. నాకు గుర్తి ఎగ్జామ్ అయితే అయిపోయింది గైస్. రేపు ప్యాథో ఫిజిక్స్ ఎట్లా రాస్తారో ఏమో. ఇప్పటిదాకా ఫోన్ తీసుకున్నాడు. టెన్షన్ అయింది. రాసేసినాం ఇంకా మొత్తానికి. బాగా ఇక్కడ చూపిస్తాయండి. రేపు ఫిజియోకి వచ్చి ఫార్మా ఎగ్జామ్ అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాము. బస్ స్టాండ్లో ఉన్నాం. బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఫుల్ ఎండ కొడుతుంది. అక్కడ కూర్చుంటే మొత్తం ఎండ కొడుతుందని ఇక్కడికి వచ్చేసినాం అనమాట. ఈ సమం దీనికి ఎదురుగా వచ్చినాం. బస్ కోసం వెయిటింగ్. మహేందర్ రేచల్ అక్కడ ఉన్నారు. ఇంటికి పోదామంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది గైస్. 1 అవర్ 1/2 అవర్ అవుతుంది. అసలు ఈ గల్లీకి వచ్చినామంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది.